సతీష్ సార్ గారికి నమస్కారం అండి. వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడానండి నమస్కారాలండి. మేము ఎప్పుడూ చూడలేనిది, మా జీవితంలో ఊహించలేని అద్భుతమైన వేడుక పండగ మేము చూసాం సార్. మేము మా జీవితానికి అది చాలు అని అనుకుంటున్నాం సార్ మేము. ఎందుకంటే మా జీవితం గురించి, మా గురించి, మా వికలాంగుల గురించి ఆలోచించేవారు లేరు. కానీ మీరున్నారు సార్. మీరు మాత్రమే మా కోసం ఉన్నారు సార్. మీరు ఎందుకంటే మేము ఎంత సంతోషంగా ఉంటామా, ఎంత ఉత్సాహంగా ఉంటామా అని ఆలోచనతో మీరు ఉంటారు సార్. మీరు మా కోసం సార్ అనుదినము ఆలోచించేవారు మీరు ఉన్నారు సార్. మా కోసం ఎవరు సార్ మా కోసం ఆలోచించేవారు? ఎవరూ లేరు సార్ మా కోసం. కానీ మీరొక్కరే మా కోసం ఆలోచించి, నిజంగా ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములే మా గురించి ఆలోచిస్తలేదు సార్ మాకు. ఎందుకంటే మాలో ఒక లోపం అనేది వచ్చేటప్పటికి మా ఒకటితనాన్ని బట్టి మమ్మల్ని చాలా దూరం పెడుతున్నారు సార్. మాకు ఎంత దూరాన్ని పెడుతున్నారంటే చాలా దూరం సార్. ఏ ఫంక్షన్కి, మా ఫ్యామిలీ ఫంక్షన్కి, ఏ ఫంక్షన్కి వెళ్ళా ఆ ఫంక్షన్కి కూడా మేము చాలా ఎంత వెళ్ళకపోతే బాగున్నాము ఆ ఫంక్షన్కి అని అనిపించేస్తూ ఉంటుంది సార్ మేము. కానీ వెళ్ళాలి తప్పదు అని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాము. ఎక్కడ కొంచెం బాగా రెడీ అవుతుంది, దీనికి ఏంటి ఏమీ లేకపోయినా ఇంతలా రెడీ అవుతుంది కుంటిదాయి అయినా అని అంటారేమో అని ఆలోచనతో అయితే మేము ఉంటున్నాం సార్. మాలో ఆవిడతనం లేదు, మీకు మేము ఉన్నాము అని ఆలోచనతో మీరున్నారు సార్. కానీ సార్ మేము అందరం కలిసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటామా సార్. నిజంగా మా సార్ వస్తున్నారంటే ఇంకా ఏ రెట్ల ఆనందం సార్. మీరు వస్తున్నారంటే మాకు, మేమందరం చాలా సంతోషంగా ఉంటున్నారంటే మీరు ఒక్కరే సార్ మాకు. మేము ఎవరైనా అయితే డబ్బులు ఇచ్చి, ఎంతో కొంత ఇచ్చి, ఏదో సింపతి కోసమో ఏదో ఒకటి వాళ్ళు ఏదో మా మీద జాలేసో ఇచ్చేసి వెళ్ళిపోతారు సార్. కానీ వీళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒక ఉపాధి అనేది చూపించాలని ఆశతో మీరు ఉన్నారు సార్. మా కోసం అనుదినము ఆలోచిస్తున్నారు సార్. దేవుడిచ్చిన గిఫ్ట్ సార్ మీరు మాకు. ఇంతమంది వికలాంగులు హృదయాలు గెలుచుకున్నారు దేవుడు సార్ మీరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అంటారు కానీ మేము ఎప్పుడు చూడలేదు సార్. మిమ్మల్ని చూసాం సార్ మేము. ఎందుకంటే అందరినీ ఒకలాగా ఆలోచించడం ఒకటైతే సార్, మా కోసం, మా కొరకై మీరు నిజంగా ఒక దేవుడిగా, ఒక అన్నదమ్ముళ్ళగా మా హృదయాల్లో నిలిచారు సార్. మాకు ఆ సంతోషం చాలు సార్. మేము చాలా ఈ రోజుని చాలా ధైర్యంగా మేము ఉండగలుగుతున్నాం సార్. మేము ఎంత ధైర్యం అంటే మాకేంటి, మా సార్ ఉన్నారు, మా సతీష్ సార్ ఉన్నారు అనే ఆశతో మేము బ్రతుకుతున్నాం సార్. మేము చాలు, లైఫ్ లాంగ్ మాకు ఈ సంతోషం అని చాలా ఇదిగా ఉంటున్నాం సార్. మేము నిజంగా సార్ మీరు చేసిన ఎవరూ చేయరు సార్. మీరు చేసిన పనులు ఎవరు చేయలేరు సార్. మీలాగా ఆలోచించే మనస్తత్వం ఎవరికి ఉండదు సార్. మా అన్నదమ్ములు, మా పుట్టింటోళ్ళు, మాకెవ్వరు కూడా సార్ మీలాగా ఆలోచిస్తే మాలో ఆవిడతనం అనేది తగ్గిపోతుంది సార్. మాకు నిజం సార్, మాలో ఆవిడతనానికి ప్లేస్ ఉండదు సార్. మీలాగా ఆలోచిస్తే అందరూ చాలా గ్రేట్ సార్. మీరు చాలా చాలా గ్రేట్ సార్. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం సార్. మేము కేవలం మీరు చేసిన పనులు, మీరు చూపిన మా మీద ప్రేమ సార్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు సార్. మమ్మల్ని చీకటిలో ఉన్న మా బ్రతుకుల్లో ఈరోజు మేము ఎంతలా సంతోషంగా ఉన్నామంటే ఆ వెలిగిచ్చే దేవుడు సార్ మీరు. కొత్తకంటే ఇంకా ఏమి చెప్పలేం సార్.